నేను ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఈ యొక్క భారతదేశం నుండి భారత ప్రభుత్వానికి యెమెన్ దేశంలోని మరణశిక్షకి గురి అయిన నిమిషా ప్రియా అనే ఒక నర్సు ఆమెను త్వరలో మరణశిక్షను అమలు చేసి ఆమెని చంపేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఆపాలంటే మన కేంద్ర ప్రభుత్వం ఆ దేశంతో మాట్లాడి ఇప్పటికే కొంత డబ్బు చెల్లించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె మరి ఉద్యోగరీత్యా పొట్టతిప్పల కోసం ఉద్యోగం కోసం ఆ దేశం వెళ్ళి కొంతకాలం ఉద్యోగం చేసినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆమె మన తిరిగి వచ్చి ఇక్కడ వివాహం చేసుకొని కేరళ రాష్ట్రంలో తిరిగి ఆయన భర్తతో పాటు అక్కడికి వెళ్ళడం, ఆయనకి ఏదో చిన్న ఉద్యోగం దొరకడం, వాళ్ళకి ఒక పాప పుట్టడం, అక్కడ వాళ్ళ ముగ్గురికి సరిపోయినంత ఇన్కమ్ లేనందువల్ల భర్త మన తిరిగి ఇండియా వచ్చేయడం, ఆమె కూడా రావడానికి సిద్ధపడుతున్న సందర్భంలో ఆమె దగ్గర ఉన్న పాస్పోర్ట్ అంతా కూడా అక్కడ హాస్పిటల్లో కొత్తగా ఒకటి పెట్టుకోవడం, దానిలో ఆ దేశస్థుడు పేరు మీద ఉండాలి కనుక అతను ఈ యొక్క పాస్పోర్ట్లు వీసాలన్నీ కూడా అతని దగ్గర ఆ డాక్యుమెంట్స్ అంతా పెట్టుకొని ఆమెను భారతదేశం రానికోకుండా ఉంచడానికి అతను చిత్రవదలు చేయడం, దానిలో భాగంగా అతను పెట్టిన హింసకు అతనిపై ఒక కేసు కూడా అక్కడ నమోదవడం, ఆ కేసులో ఈమెనే ఆ దేశస్తులు ఈమెనే జైలుకి పంపడం, జైల్లో కొంతకాలం ఉన్న తర్వాత ఆమె బయటకు వచ్చి మన దేశం రావడానికి ప్రయత్నించాలంటే ఆవిడికి ఆ పాస్పోర్ట్లన్నీ కూడా అతని దగ్గర ఇరుక్కుపోయినాయి. అతన్ని ఆ యొక్క పాస్పోర్ట్లు తీసుకునే క్రమంలో మరి ఆమెకి వేరే గత్యంతరం లేకపోవడం వలన మరి జైల్లోనే పనిచేస్తున్న అతను ఒక మిస్గైడ్ చేశాడు. ఏమనంటే ఆమెకు ఒక మత్తు ఇంజక్షన్ ఇవ్వండి, అతనికి మత్తులో ఉంటాడు, అప్పుడు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్తే అది చేసింది ఆవిడ. దానివల్ల అతను ఫస్ట్ ఇంజక్షన్ పెద్దగా మత్తు అతనికి మరి సరిపోయిన పళ్ళల్లో మత్తు ఇంజక్షన్ పనిచేయలేదు. అందువలన ఎక్కువ డోసు ఇచ్చి రెండోసారి మత్తు ఇంజక్షన్ ఇస్తే అతను చనిపోవడం అనేది జరిగింది. ఆ చనిపోయిన శవాన్ని ఏం చేయాలో అర్థం కాక ఈమె ముక్కలు చేసి ఆ శవాన్ని నీళ్ళలో పడేసినట్టుగా, ఆ తర్వాత పారిపోవడానికి ప్రయత్నం చేస్తే పోలీసుకి దొరికిపోయినట్టుగా మరి యెమెన్ పోలీసు వారు ఆమెను అరెస్ట్ చేసి ఆమె జైలుకి పెట్టినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఆమె ఒక భారతీయురాలు, మరి కేరళ రాష్ట్రంలో చదువుకొని ఆమె ఒక నర్సు ఉద్యోగం కోసం ఆ దేశం వెళ్ళి మరి బ్రతుకు తెరువు కోసం పొట్టతిప్పల కోసం ఆమె పడిన బాధలు అంతెంత బాధలు కావు. కాబట్టి అదంతా కూడా ఆయన భర్తకు చెప్తూ ఫోన్ ద్వారా నేను ఎందుకు చేశామంటే పాప కోసం చేశాను, నేను ఏదో డబ్బు సంపాదించుకొని వద్దామని ఉద్దేశం అనుకుంటే ఇతను నన్ను ఇలా చేశాడు, అందువల్ల ఆ పరిస్థితులు అట్లా తీసుకొచ్చినాయని చెప్తున్నాను. దీంట్లో మన భారతదేశంలోనైతే ఇటువంటి క్రియలు జరిగినప్పుడు ఆమెకు ఎటువంటి ఇంటెన్షన్ అంటే ఉద్దేశపూర్వకంగా ఆయన చంపడం కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన్ని ముక్కలు చేయడం కానీ అనేది దీంట్లో కనిపించదు ఈ కేసులో. ఎందుకనంటే అతను చనిపోతాడు, చంపాలనే ఉద్దేశం లేదు ఆమెకి. మత్తు పెట్టి మత్తులో ఉన్నప్పుడు ఆమె డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మాత్రమే మత్తు ఇంజక్షన్ ఇవ్వడం కూడా కరెక్ట్ అని మేము అన్నాం. కానీ మరి గత్యంతరం లేక ఆమె ఒక నర్సు కనుక ఇచ్చింది కాబట్టి ఆయన చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఏం చేయాలో, ఎందుకంటే మరి దేశంలో ఉండి ఏం చేయాలో తోచక ఆ పని చేయడానికి అవకాశం ఉంది. ఆమె ఇప్పటికే 7 సంవత్సరాల నుంచి ఆ దేశం జైల్లో మగ్గుతుంది. ఎంత బాధ అనిపించిందో ఒక్కసారి భారతీయులందరూ కూడా యోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఒక్క భారతీయులుగా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఆమె విడుదల
కావాలని మనం అందరం కూడా కోరుకోవాలి. మనమందరం కూడా మీరు ఏ దైవాన్ని నమ్ముతారో ఆ దైవాన్ని ప్రార్థించండి. అదేవిధంగా మీరు ఆమెకు సహకరించండి, సహాయపడండి. మీరు ఏదైనా సరే ఆర్థిక సహాయం కూడా చేయొచ్చు దీంట్లో. కాబట్టి మీకు మీ యొక్క మా ఫోన్ నెంబర్లు ఉంటాయి, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే అది డాలర్ రూపంలో మార్చి అది కొంత మరి ప్రభుత్వం కొంత డబ్బు కట్టినట్టుంది. కొంతమంది మరి దాతలు కొంత ముందుకు వచ్చారు. కొంత డబ్బు కడితే అది ఆటోమేటిక్గా ఆ దేశంలో అతనికి హ్యాంగింగ్ అనేది ఆపడానికి, హ్యాంగింగ్ నుంచి అతను బయటపడడానికి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఏదో ఒక విధంగా ఆమె మరి ఉద్దేశపూర్వకంగా ఆయన చంపడం కానీ ఆ యొక్క బాడీని డిస్పోజ్ చేయడానికి కానీ ఆమె ప్రయత్నం చేయలేదు కనుక మరి మనం అందరం కూడా ముందుండి భారతీయులుగా ఆమెకు సహాయపడాలని చెప్పేసి అని మేము వీడియో చేస్తున్నాం. దయచేసి మీ సహాయ సహకారాలు అందించండి. మీ కామెంట్ బాక్స్లో మీరు తప్పకుండా మీ కామెంట్ రాయండి, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. మీరు మాతో కాంటాక్ట్ చేస్తే మనం ఆ కుటుంబానికి అండగా నిలబడి ఒక భారతీయురాలని మా చేతులారా ప్రాణం పోకుండా మనం అందరం కూడా భారతీయులుగా కాపాడుదామని చెప్పేసి మనవి చేస్తున్నాం.